హలో హాయ్ ఫ్రెండ్స్, మనకి ఇప్పుడు ప్రజెంట్ బతుకమ్మ సంబరాలు అయితే జరుగుతున్నాయి కాబట్టి బతుకమ్మకు సంబంధించిన మనకి పోస్టర్ డిజైనింగ్ అనేది మొబైల్లో ప్రొఫెషనల్గా అయితే ఎడిటింగ్ అయితే చేసుకోవచ్చు అనమాట. ఏ విధంగా ఎడిట్ చేయాలి, ఆ ప్రాసెస్ ఏంటి, అసలు ఎలా ఎడిట్ చేస్తే మనకి ప్రొఫెషనల్గా వస్తుంది అనేది ఈ వీడియోలో అయితే చెప్తాను. వీడియో అక్కడ స్కిప్ చేయకుండా చూడండి. ఈ వీడియో నేను చాలా కష్టపడి అయితే చేస్తున్నాను. వీడియోకి నచ్చితే లైక్ చేయడం మర్చిపోకండి. సో ముందుగా మనం పిక్సెల్ యాప్ అప్లికేషన్ అయితే డౌన్లోడ్ అయితే చేసుకోండి. సో అప్లికేషన్ డౌన్లోడ్ చేసుకున్నాక ఇంటర్ఫేస్ అయితే ఈ విధంగా అయితే వస్తుందన్నమాట. సో నేను ప్రస్తుతానికి ఈ ఫోటో అనేది అయితే ముందు చూపించాను కదా, ఆ ఫోటో అనేది పిక్సెల్ యాప్లో ఎలా ఎడిట్ చేయాలని చెప్పేసి అయితే చెప్తున్నాను అనమాట. ఇక్కడ మనకి కింద 2 బాక్సెస్ అయితే ఉన్నాయి కదా, ఆ 2 బాక్సెస్లోకి అయితే వెళ్ళి ఇక్కడ ఫ్రమ్ గ్యాలరీ అయితే క్లిక్ చేసుకోండి. ఫ్రమ్ గ్యాలరీ క్లిక్ చేసుకున్న తర్వాత నేను ఒక ఇమేజ్ అయితే తీసుకున్నాను అనమాట. బ్యాక్గ్రౌండ్ ఇమేజ్ అయితే తీసుకున్నాను. అండ్ ఇది ప్రస్తుతానికి డిలీట్ అయితే చేద్దాం. బ్యాక్గ్రౌండ్ ఇమేజ్ ఇది అంటే A4 సైజ్ అనమాట ఇది. సో బ్యాక్గ్రౌండ్ ఇమేజ్ తీసుకున్న తర్వాత ప్లస్ ఐకాన్ అయితే క్లిక్ చేసుకొని ఫ్రమ్ గ్యాలరీ అయితే క్లిక్ చేసుకోండి. నేను ఒక ఇమేజ్ అయితే డౌన్లోడ్ అయితే చేశాను. ప్రజెంట్ తీసుకున్న ఇమేజెస్ అన్ని కూడా నేను మీకు డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ అయితే చేస్తాను. డౌన్లోడ్ అయితే చేసుకోండి. ఒక లింక్ అయితే ఇస్తాను. ఆ లింక్ నుంచి మీరు డౌన్లోడ్ చేసుకుంటే మొత్తం పిక్స్ అన్ని కూడా మీరు డౌన్లోడ్ అయితే చేసుకోవచ్చు అనమాట. సో ఈ విధంగా నేను ఒక ఇమేజ్ అయితే తీసుకున్నాను. ఇమేజ్ తీసుకున్న తర్వాత ఇక్కడ థర్డ్ ఆప్షన్ అయితే ఉంది కదా, బ్లూ కలర్లో సెలెక్ట్ అయితే ఉంది కదా, దాన్ని క్లిక్ చేసుకున్న తర్వాత ఇక్కడ ఒపాసిటీ అని చెప్పేసి ఒక ఆప్షన్ అయితే ఉంటుంది. దీన్ని మీరు ఈ విధంగా ఒపాసిటీ తగ్గించుకుంటే బ్యాక్గ్రౌండ్ ఏదో లైట్గా ఉన్నట్లుగా అయితే ఉంటుందన్నమాట. ఇప్పుడు మనం ఏం చేయాలంటే ప్లస్ ఐకాన్ క్లిక్ చేసుకుని ఫ్రమ్ గ్యాలరీ క్లిక్ చేసుకొని మనం ఇక్కడ నేను కొన్ని పిక్చర్స్ అయితే ఇస్తానని చెప్పాను కదా, నేను ఒక ఇమేజ్ అయితే తీసుకున్నాను అనమాట. సో ఇది కూడా నేను అదంతా ఫోటోషాప్లో అయితే కట్ చేసుకొని PNGలో కన్వర్ట్ చేసుకొని మీకైతే ఇస్తున్నాను అనమాట. సో నన్ను అర్థం చేసుకుంటాను అనుకున్నాను. అండ్ ఈ వీడియోకి లైక్ అయితే చేయడం మర్చిపోకండి, ఇంకా లైక్ చేయడం మర్చిపోతే కనుక. సో ఈ విధంగా అయితే నేను పైన మనం ఇప్పుడు కూడా ఫ్లవర్లు అంటే తోరణం అయితే ఇస్తాను కదా, ఈ తోరణం ఇచ్చి సైడ్స్ అనేది అయితే టెంపుల్ టైప్ అయితే ఈ పిక్స్ అయితే PNG ఇమేజెస్ అయితే తీసుకున్నాను అనమాట. తీసుకున్న తర్వాత మళ్ళీ ప్లస్ ఐకాన్ క్లిక్ చేసుకొని ఫ్రమ్ గ్యాలరీ క్లిక్ చేసుకొని నేను మొత్తం ఇవన్నీ ఇమేజెస్ కూడా మీకు ప్రొవైడ్ అయితే చేస్తాను అనమాట. ఈ విధంగా మనకి పూజలను పూజించి ప్రకృతిని ఆరాధించే తెలంగాణ ఆడబిడ్డల పూల పండుగ మన బతుకమ్మ వేడుక. తెలంగాణ ఆడబిడ్డలందరికీ బతుకమ్మ మరియు దసరా శుభాకాంక్షలు అని చెప్పేసి పెడదాం అనమాట. ఈ విధంగా అయితే నేను PNG ఇమేజ్ అయితే ఫోటోషాప్లో అయితే చేయడం అయితే జరిగింది. అండ్ ఇప్పుడు నెక్స్ట్ వచ్చేసరికి మళ్ళీ ప్లస్ ఐకాన్ క్లిక్ చేసుకొని ఫ్రమ్ గ్యాలరీకి వెళ్తే క్లిక్ చేసుకున్నాను అనమాట. క్లిక్ చేసుకున్న తర్వాత ఇక్కడ బతుకమ్మ మరియు దసరా సంబరాలు అని చెప్పేసి పెడదాం అనమాట. అంటే శుభాకాంక్షలను పెట్టుకోవచ్చు, బట్ సంబరాలు అంటే ఆల్రెడీ జరుగుతున్నాయి కాబట్టి నేను ఇమేజ్ అయితే తీసుకున్నాను అనమాట. ఇక్కడ ఇలా అయితే తీసుకున్నాను. అని తీసుకున్న తర్వాత మళ్ళీ ప్లస్ ఐకాన్ క్లిక్ చేసుకొని ఫ్రమ్ గ్యాలరీ అయితే క్లిక్ చేసుకొని నేను ఆల్రెడీ ముందు వీడియోలో చెప్పడం అయితే జరిగింది. అంటే ఈ విధంగా అడాబ్ ఎక్స్ప్రెస్లో మనం ఫోటో అనేది అయితే కట్ చేసుకోవచ్చు అనమాట. చాలా వీడియోస్లో చెప్పడం జరిగింది. సో ఈ విధంగా నేను ఒక ఇమేజ్ అయితే కట్ చేసుకొని ఈ విధంగా అయితే పెట్టుకున్నాను అనమాట. అంటే చాలామంది కూడా నేను చాలా వీడియోస్లో కూడా ఈ విధంగా కట్ చేసుకొని అయితే జరిగింది. సో ఒకవేళ పాత వీడియోస్, ఒకవేళ ఓల్డ్ వీడియోస్ మీరు మిస్ అయితే కనుక ఒకసారి బ్యాక్ వెళ్ళి చూడండి. మన చాలా వీడియోస్లో మనం ఫోటో అనేది అయితే ఎలా కట్ చేసుకోవాలనేది విత్ HD క్వాలిటీతో ఎలా కట్ చేసుకోవాలనేది అయితే చెప్పడం అయితే జరిగింది. ఈ విధంగా అయితే నేను కట్ చేసుకొని జస్ట్ అంటే మనకి త్వరగా వర్క్ అవ్వాలంతే, అంతకు మించి ఏం లేదు. ఇక్కడ ప్లేస్ అయితే వచ్చింది కదా, ఇక్కడ ఖాళీ అయితే వచ్చింది కదా, ఖాళీలో నేను బతుకమ్మ సంబంధించిన ఒక ఇమేజ్ అయితే తీసుకున్నాను అనమాట. ఆల్రెడీ అన్ని డౌన్లోడ్ అయితే చేయడం జరిగింది. సో ఈ పిక్స్ అన్ని కూడా నేను మీకు డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను, డౌన్లోడ్ అయితే చేసుకోండి. సో ఈ విధంగా అయితే తీసుకున్నాను అనమాట. ఇక్కడ కొంచెం ఖాళీ అయితే ఉంచుతాం. సో ఈ బతుకమ్మకు సంబంధించిన ఫోటో అయితే తీసుకున్నాను కదా, ఈ విధంగా తీసుకున్న తర్వాత ఇక్కడ నేను ఒక బాక్స్ అయితే తీసుకున్నాను అనమాట. ఇక్కడ ప్లస్ ఐకాన్ క్లిక్ చేసుకుని షేప్స్లోకి అయితే వెళ్ళాలి. షేప్స్లోకి వెళ్ళిన తర్వాత మనకి ఈ విధంగా అయితే నేను ఒక మొత్తం ఫ్రేమ్ సరిపడగా ఈ విధంగా అయితే తీసుకున్నాను అనమాట కింద పెట్టడానికి. సో ఈ విధంగా అయితే తీసుకున్నాను అనమాట. అండ్ మనకి ఇక్కడ డౌట్ రావచ్చు మీకు, నా ఫోటో అనేది బ్యాక్ అయితే వెళ్ళిపోయింది అనుకోవచ్చు. ఇక్కడ మనం ఏదైతే ఫోటో ఉందో ఈ ఫోటో అనేది అయితే పైకి అయితే పెట్టుకుంటే ఆటోమేటిక్గా ఇదైతే ఇద్దామన్నమాట. అండ్ మళ్ళీ నెక్స్ట్ ఇక్కడ మనకి ఒక నేమ్ అయితే ఇద్దాం. ఇక్కడ టెక్స్ట్లోకి అయితే వెళ్ళాలన్నమాట. ప్లస్ ఐకాన్ క్లిక్ చేసుకొని డబుల్ ట్యాప్ చేస్తే ఈ విధంగా అయితే ఓపెన్ అయ్యిద్ది. నేను ఇక్కడ మీ చైతన్య అని చెప్పేసి అయితే ఇస్తున్నాను, చైతన్య అని చెప్పేసి అయితే ఇచ్చాను అనమాట. ఇక్కడ మనకి ఈ విధంగా అయితే చేసుకున్నాను. అండ్ ఇక్కడ మనం క్లిక్ చేసుకున్న తర్వాత ఏలోకి వెళ్తే ఫాంట్స్ అయితే వస్తాయి అనమాట. ఇక్కడ EB అయితే వెళ్ళిన తర్వాత ఇక్కడ మై ఫాంట్స్ అయితే ఉంది కదా, ఇక్కడ మనకి నచ్చిన ఫాంట్ అనేది అయితే సెలెక్ట్ అయితే చేసుకోండి. సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఇక్కడ కలర్ కూడా ఉంటుంది. కలర్ అనేది నేను జస్ట్ నార్మల్గా ఇదైతే ఇచ్చాను అనమాట. ఓకే చేస్తాను. ఎందుకంటే ఈ కలర్ ఎందుకు ఇచ్చానంటే కొంచెం చూడడానికి
అది ఇది కూడా కొంచెం మ్యాచింగ్ అయితే ఉంటుంది. సో దానికోసం ఇచ్చాను అనమాట. ఈ విధంగా అయితే సెట్ చేసుకోండి. మీ చైతన్య అని చెప్పేసి అయితే సింపుల్గా ఉంది. సో ఈ విధంగా ప్రొఫెషనల్గా అయితే చేసుకోవచ్చు అనమాట. చాలా అంటే చాలా ఎక్సలెంట్గా అయితే ఉంది కదా. ఈ విధంగా అయితే ఎడిటింగ్ అయితే చేసుకోవచ్చు. అండ్ ఇక్కడ మనకి సేవ్లోకి వెళ్ళి సేవ్ యాజ్ ఇమేజ్లోకి వెళ్ళి ఇక్కడ డిఫాల్ట్లో ఆల్టర్ అయితే పెట్టుకోండి. అండ్ ఇక్కడ సేవ్ టు గ్యాలరీ అయితే చేయండి. ఈజీగా అయితే అయిపోతుంది. సో వీడియో నచ్చింది అనుకుంటున్నాను. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.